ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. దేవుని పరిశుద్ధ నామమునకు మహిమ కలుగునగాక. ప్రభువునందు ప్రియ ఆత్మీయ బిడ్డలందరికీ కూడా ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తున్నాను. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను దేవుడు దీవించునగాక, ఆశీర్వదించునగాక. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీరు, మీ కుటుంబాలు ప్రభు సన్నిధిలో దీవించబడాలని, ఆశీర్వదించబడాలని ప్రభువైన యేసుక్రీస్తు నామంలో ప్రత్యేకంగా ప్రార్థన చేస్తూ ఉన్నాను. ఏదేమైనప్పటికీ కూడా మరొకసారి దేవుని సన్నిధిలో మిమ్మల్ని అందరినీ కూడా ఈ రీతిగా కలవడానికి దేవుడు కృప చూపించాడు. సమస్త మహిమ, ఘనత, ప్రభావములు మన యేసుకే కలుగునుగాక. ఆమెన్. ప్రైజ్ ద లార్డ్. మరి ఈ రాత్రి దేవుని బిడ్డలారా, మీ ప్రార్థన అవసరతలు పంపించండి. 40 రోజులు ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మీ ప్రార్థన అవసరతలు పంపించండి. దేవుడు ఖచ్చితంగా అద్భుతాలు జరిగిస్తాడు. మేము ప్రార్థన చేస్తాము. దేవుని యొక్క ఆశీర్వాదము, దేవుని యొక్క అభిషేకము మిమ్ములను, మీ కుటుంబాలను దర్శించునుగాక. ఆమెన్, ఆమెన్. లైవ్ షేర్ చేయండి. దేవుని కార్యాలు జరగబోతూ ఉన్నాయి. దేవుని అద్భుతాలు జరగబోతూ ఉన్నాయి. లైవ్ షేర్ చేయండి. ఈ పాట రన్ అవుతూ ఉండగా దేవుని యొక్క కార్యాలు జరగాలి. లైవ్ షేర్ చేయండి. దేవుని యొక్క కార్యాలు జరుగునుగాక. మీ స్నేహితులకు, బంధువులకు, మీ ఆత్మీయులకు ఈ లైవ్ షేర్ చేయండి. దేవుడే కార్యాలు జరిగించునుగాక. ఆమేన్. Glorify God. Thank you, Holy Spirit. Thank you, Lord. ఇక నా జీవితం అయిపోయింది అనుకున్న నీతో దేవుడు మాట్లాడబోతున్నాడు. ఈ రాత్రి ప్రభు నీతో మాట్లాడబోతూ ఉన్నాడు. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నీలోనే ఆనందం నా దేవా, నీలోనే నాకు జీవం. నిన్న నేడు నిరంతరం మారని దేవా. నిన్న నేడు నిరంతరం మారని దేవా. ఈ లోకమంతానే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. ఈ లోకమంతానే నువ్వెదకినా లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను. Thank you, Lord. Thank you, Holy Spirit God. Thank you, wonderful, glorified God. Thank you, Jesus. Thank you, Lord. యేసయ్యా, నీకే మహిమ. జీసస్. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను. ఈ లోకం ఒక మాయని తెలుసుకున్నాను. ఏది నా సొంతం కాదనుకున్నాను. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. తప్పిపోయిన కుమారుని నేనైతే నా కొరకై నిరీక్షించే తండ్రి నా యేసు. ఈ లోకమంతానే నువ్వెదకినా నాకు లేదయ్యా ఎక్కడా ఆనందం. నీ సన్నిధిలో ఒక్క క్షణం గడిపినా నా హృదయం పొంగెను. నా హృదయం పొంగెను.
థ్యాంక్ యూ హోలీ స్పిరిట్, థ్యాంక్ యూ లార్డ్. ప్రభువైన యేసుక్రీస్తు నామములో ప్రత్యేకమైన వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. దేవుని బిడ్డలారా, దేవుడు గొప్పవాడు, దేవుడు ఆశ్చర్య కార్యాలు చేసేవాడు, దేవుడు మహిమ కలిగిన కార్యాలు చేసేవాడు. హల్లెలూయా. చూడండి, మన జీవితాలు బ్లెస్ అవ్వాలి అని అంటే మనం దేవుని చేతిలో ఉండాలి. దేవుడు మనకి కార్యాలు జరిగించాలి అని అంటే మనం దేవుని చేతిలో ఉండాలి. ఖచ్చితంగా దేవుని చేతిలో ఉండాలి. ఎటువంటి సమస్యలు వచ్చినా, ఎటువంటి బంధకాలు వచ్చినా, ఎటువంటి ప్రాబ్లమ్స్ వచ్చినా మనం దేవుని చేతిలో ఉంటే దేవుడు ఆశీర్వదిస్తాడు. ఆయన కృప మన మీద దిగితే చాలు, ఆయన మన మీద పనిచేస్తే చాలు. హల్లెలూయా. ఆయన మన మీద పనిచేస్తే చాలు, ఆశ్చర్య కార్యాలు జరుగుతాయి. దేవుని బిడ్డలారా, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి ఇక నా పని అయిపోయింది, ఇంకా నా వాల్యూ 0, నా బ్రతుకు 0, ఇక నా జీవితమే శూన్యం, ఇక అయిపోయింది, నా లైఫ్ అయిపోయింది, ఇక నా ఫ్రెండ్స్ మధ్యలో కానీ, ఇంట్లో కానీ, వ్యాపారంలో కావచ్చు, ఉద్యోగంలో కావచ్చు, పరిచర్యలో కావచ్చు, అన్ని విషయాల్లో ఇక నా జీవితం 0 అయిపోయింది అని అనుకుంటున్నా నీతో ప్రభువు మాట్లాడుతున్నాడు ఈ రాత్రి. పరిశుద్ధాత్మ దేవుడు నీతో మాట్లాడుతూ ఉన్నాడు ఈ రాత్రి. నమ్ముట నివలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమని దేవుని యొక్క వాక్యం సెలవిస్తూ ఉంది. నువ్వు కనుక దేవుని యొక్క వాక్యాన్ని శ్రద్ధగా వినగలిగితే ఒక 10 నిమిషాలు సాతాను నెట్వర్క్ అంతా కూడా దేవుడు క్లోజ్ చేస్తాడు. నీకు జరగవలసిన కార్యాలన్నీ దేవుడు జరిగిస్తాడు. హల్లెలూయా, ప్రైజ్ ది లార్డ్. దేవుని బిడ్డలారా, దేవుని కార్యాలు మన జీవితంలో అసాధారణమైనవి, సాధారణమైనవి కాదు, అసాధారణమైనవి. చూడండి, దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది, పరిశుద్ధాత్మ దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు. యాకోబు దేవుని నామము నిన్ను ఉద్ధరించునుగాక, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక అని కీర్తన గ్రంథము 20వ అధ్యాయము 1వ వచనంలో ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. ఏంటి ఈ వాక్యం? ఏంటి? యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించడం ఏంటి? ఎవరు ఆ యాకోబు, ఎవరు ఆ దేవుని నామము అనేది జస్ట్ ఒక 5 minutes ధ్యానం చేద్దాం. చాలా జాగ్రత్తగా వినండి. 10 నిమిషాల వాక్యం నీ ఆధ్యాత్మిక శారీరక జీవితాలను దేవుడు నిలబెట్టునుగాక. హల్లెలూయా. చూడండి దేవుని బిడ్డలారా, యాకోబు తన ప్రయాణంలో, తన ఆధ్యాత్మిక జీవితంలో కావచ్చు, తన యొక్క శారీరక జీవితంలో కావచ్చు, తను పొందుకోవాలని అనుకున్నది పొందుకోలేకపోయాడు. పద్దనారాముకి వెళ్ళాడు, తను పొందుకోవాలనుకున్నది పొందుకోలేకపోయాడు. ఆ పొందుకోవాలని చెప్పి 7 సంవత్సరాలు కొలువు చేశాడు. 7 సంవత్సరాలు కొలువు చేసినా కానీ దేర్ ఇస్ నో యూస్, పొందుకోలేకపోయాడు అక్కడ. 7 సంవత్సరాలు అంటే 1 సంవత్సరం కాదు, 2 సంవత్సరాలు కాదు, 3 సంవత్సరాలు కాదు, 7 సంవత్సరాలు అంటే మాటలు కాదు. 7 సంవత్సరాలు గొడ్డు చాకిరీ చేసి, 7 సంవత్సరాలు బానిసత్వపు బ్రతికి తన జీవితాన్ని అక్కడ ఖర్చు చేసుకున్నాడు. కానీ ఉపయోగం లేకుండా పోయింది. జీవితం చూస్తే, ఫలితం చూస్తే 0 అయిపోయింది. కానీ వెనకడుగైలా ఆ పొందుకోవాలనుకున్నది మరలా పొందుకోవాలి, నేను నా చేతులోంచి జారిపోయినది నేను మరలా పొందుకోవాలి. నా తండ్రి అయిన దేవుని నామము, నా పితరులైన దేవుని నామం, అబ్రహాము దేవుని నామము, ఇస్సాకు దేవుని నామము నన్ను ఉద్ధరిస్తుంది అని నమ్మాడు. ఆ నామాన్ని పట్టుకున్నాడు. మరలా 7 సంవత్సరాలు కొలువు చేశాడు. ఏమంటే తన ఓర్పు చూడండి, తన ఓపిక చూడండి. ఈ లైవ్ చూస్తున్న తమ్ముడు, చెల్లి, అక్క, అన్న, నువ్వు సేవకుడు కావచ్చు, విశ్వాసి కావచ్చు, బిజినెస్ మ్యాన్ కావచ్చు, ఉద్యోగస్తుడు కావచ్చు, ఉద్యోగస్తులు కావచ్చు, ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కావచ్చు, ఉద్యోగం కోసం ప్రయత్నాలు చేస్తున్న వ్యక్తి కావచ్చు, వివాహం కోసం
ఎదురు చూస్తున్న వ్యక్తివి కావచ్చు, దేవుని మిరాకిల్ కోసం ఎదురు చూస్తున్న వ్యక్తివి కావచ్చు, ఒకవేళ నువ్వు ఒక అన్యుడు కావచ్చు, విగ్రహారాధన సంబంధించిన వ్యక్తివి కావచ్చు, యేసు ప్రభు అంటే నీకు తెలియకపోవచ్చు, కానీ ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఓర్పు, పేషెన్స్ అనేది మనకు అద్భుతాన్ని జరిగిస్తుంది ఖచ్చితంగా. పేషెన్స్, ఆ పేషెన్స్ అనేవి మనకి ఖచ్చితంగా అద్భుతాన్ని జరిగిస్తుంది. 7 సంవత్సరాలు ఫెయిల్ అయిపోయాడు అని చెప్పి ఆగల, మరొక 7 సంవత్సరాలు ప్రయత్నం చేశాడు యాకోబు. హల్లెలూయా, హల్లెలూయా. మరొక 7 సంవత్సరాలు ప్రయత్నం చేస్తాడు. ఆ దినాలలో అతను యవనస్తుడు అని అర్థం. నువ్వు కూడా ఓడిపోతున్నావు, చాలా విషయాల్లో, చాలా బంధకాల్లో ఓడిపోతూ ఉన్నావు, చాలా సమస్యల్లో ఓడిపోతూ ఉన్నావు. కానీ ప్రభు చెబుతూ ఉన్నాడు, నువ్వు ఎక్కడ ఓడిపోయావో అక్కడ నీ తల పైకెత్తడానికి ప్రభు సిద్ధంగా ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ప్రభు నీతో మాట్లాడుతూ ఉన్నాడు. ఒక మాట ధ్యానం చేద్దాం. ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరం ఇచ్చును గాక. సమాధానం కోసం వెతుకుతున్నావు, అనేక చోట్ల తిరుగుతున్నావు, అనేక హాస్పిటల్స్ తిరుగుతున్నావు, అనేక జనాంగాల మధ్య తిరుగుతున్నావు, అనేక జ్యోతిష్యాల కొరకు తిరుగుతూ ఉన్నావు, అక్కడ అది జరుగుతుంది, ఇక్కడ జరుగుతుందని పరిగెడుతూ ఉన్నావు, అనేక విధాలుగా చర్చించుకుంటూ ఉన్నావు. ఎక్కడ కూడా కార్యాలు జరగట్లా, ఎక్కడ కూడా సమాధానం రావట్లా. రోజు రోజుకి కూడా నువ్వు ఏమైపోతుందంటే నీ కష్టం 0 అయిపోతుంది. ఇక అంతా అయిపోయింది, ఇక జీవితమే శూన్యమైపోయింది అనే పరిస్థితులకు వెళ్ళిపోతున్నావు. అట్లీస్ట్ రేపైనా నా జీవితం బాగుంటుంది, నెక్స్ట్ మంత్ అయినా బాగుంటుంది, నెక్స్ట్ ఇయర్ అయినా బాగుంటుంది అనుకుంటున్నావు, కానీ శూన్యం శూన్యం శూన్యం, 0 0 0, చీకటి 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 వెలుబడి చేస్తూ ఉంది. ఈరోజు నీతో మాట్లాడుతున్నాడు. నువ్వు ప్రయత్నిస్తున్న ఫలితాలు ఎందుకు క్లోజ్ అయిపోతున్నాయి అంటే, ఆ డోర్స్ అన్ని ఎందుకు క్లోజ్ అయిపోతున్నాయి అంటే, పేషెన్స్ లేక, ఓర్పు లేక. వెంటనే కార్యాలు జరగాలంటే కొన్నిసార్లు జరగవు. ఏమండి, 10th క్లాస్ వెంటనే అయిపోతుందా? సంవత్సరం అంతా చదివి ఎగ్జామ్ రాస్తే, ఆ ఎగ్జామ్లో పాస్ అయితే అప్పుడు ఇంటర్మీడియట్లోకి వెళ్తారు. 10th క్లాస్ చదివినంత మాత్రాన్ని ఇంటర్మీడియట్లోకి వెళ్ళిపోరు కదా. ఎగ్జామ్స్ రాసి ఆ ఎగ్జామ్స్లో పాస్ అయితేనే ఇంటర్మీడియట్లోకి వెళ్తారు కదా. మనము కూడా దేవుని కార్యం పొందుకోవాలంటే, దేవునిలో ఉన్నాము, ప్రార్థనలో ఉన్నాము, ఆత్మీయ జీవితంలో ఉన్నాము, ప్రార్థనకి వెళ్తున్నాము, సంఘానికి వెళ్తున్నాము, సంఘంలో ఒక సభ్యుడిగా, సభ్యురాలుగా ఉన్నాము అని అనుకుంటే సరిపోదు. పరీక్షలు రాయాలి, పరీక్షల్లో పార్టిసిపేట్ చేయాలి, ఆ పరీక్షల్లో నువ్వు గెలవాలి, ఆ పరీక్షల్లో నువ్వు ఓడిపోకూడదు, పాస్ అవ్వాలి ఖచ్చితంగా. హల్లెలూయా. ఖచ్చితంగా పాస్ అయితేనే దేవుడు ఖచ్చితంగా కార్యాలు చేస్తాడు. ప్రైజ్ ద లార్డ్. అంతేగాని నాకు వెంటనే కార్యం జరిగిపోవాలి, వెంటనే నాకు దేవుని కార్యం జరగాలి అని అంటే అది అవ్వదు, జరగని పని. 10th క్లాస్ స్టూడెంట్ ఇంటర్మీడియట్ జరగాలంటే ఎలాగైతే ఎగ్జామ్ రాస్తాడో, ఎగ్జామ్లో పాస్ అవ్వాలో, ఆ రీతిగా నీవు కూడా చదవాలి, ఎగ్జామ్ రాయాలి, పాస్ అవ్వాలి. 3 ఆ స్టూడెంట్ జీవితంలో జరగాలి. 1 చదవాలి, 2 ఎగ్జామ్ రాయాలి, 3 పాస్ అవ్వాలి. ఈ 3 జరిగితేనే ఇంటర్మీడియట్లోకి వెళ్తాడు. నీవు కూడా దేవుని బిడ్డలారా, నీ జీవితంలో నువ్వు కూడా దేవుని కార్యం పొందుకోవాలనుకుంటే నీవు కూడా చెయ్యాల్సింది దేవుని సన్నిధిలో ఈ 3 పాస్ అవ్వాలి, ఈ 3 దాచుకుంటూ రావాలి. యాకోబు అది చేశాడు. ఓర్పు కావాలి. దేవుని కార్యం పొందాలంటే ఓర్పు కావాలి. దేవుని కార్యం ఆషామాషిగా జరగదండి. అది పరలోక కార్యం, అది పరిశుద్ధాత్మ కార్యం, అది భూ సంబంధమైన కార్యం కాదు. భూ సంబంధమైన మనుషులకు, దేవుని బిడ్డలారా, పర సంబంధమైన మనస్సు ఎవరికైతే ఉంటుందో వారికి మాత్రమే కార్యాలు జరుగుతాయి. భూ సంబంధమైన మనుషులకు దేవుడు కార్యాలు చేయాలంటే భూ సంబంధమైన మనస్సు ఉంటే కార్యం జరగదు, కానీ ఆత్మ సంబంధమైన మనస్సు ఎవరికైతే ఉంటుందో వారికి కార్యాలు జరుగుతాయి. హల్లెలూయా, హల్లెలూయా. ప్రభు చెప్తూ ఉన్నాడు, యాకోబు జీవితంలో 7 years పాస్ అవ్వాల్సిన వ్యక్తి 20 years పట్టిందండి తన జీవితంలో బ్లెస్ అవడానికి.
7 సంవత్సరాలు మొదట కొలువు చేశాడు, ఫెయిల్ అయిపోయాడు, రాహేలును పొందుకోలేదు. మరలా 7 సంవత్సరాలు కొలువు చేశాడు, రాహేలును పొందుకున్నాడు. 14 ఇయర్స్ అయింది. ఈ 14 సంవత్సరాలే కాక మరలా 6 సంవత్సరాలు తన మామ లాభాను మందను పెంచడానికి, పోషించడానికి, అక్కడ ఒక వెట్టి చాకరీ చేయడానికి పనిచేశాడు. అంటే 14 + 6 సంవత్సరాలు, 20 సంవత్సరాలు తన జీవితంలో దేవుని బిడ్డలారా తను బానిసత్వ బ్రతుకులో ఉన్నాడు. చూడండి, ఆదికాండము 31వ అధ్యాయము 41వ వచనం, 40వ వచనం, 41వ వచనం చదువుతాను చూడండి. ఆదికాండము 31వ అధ్యాయము 40వ వచనం, 41వ వచనం. ఆదికాండము 31, 40, 41. పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని, నిద్ర నా కన్నులకు దూరమాయెను. చూసారా, యాకోబు కష్టం ఎలా ఉందో చూడండి. ఒక ప్రతిఫలం పొందుకోవడానికి యాకోబు కష్టపడిన కష్టం ఎలా ఉందో చూడండి, తన ఎఫర్ట్స్ ఎలా ఉన్నాయి చూడండి. ఏంటంట, పగటి ఎండకును రాత్రి మంచుకును నేను క్షీణించిపోతిని. ఆషామాషిగా రాదు ఫలితం అనేది. కష్టపడాలి, కష్టపడాలి, దేనిలోనైనా కష్టపడాలి. ఒక ఉద్యోగానికైనా, ఒక వ్యాపారానికైనా, ఒక వ్యవసాయానికైనా, ఒక పరిచర్యకైనా, దేనికైనా సరే కష్టపడితేనే ఫలితం వస్తుంది. ఇక్కడ యాకోబు 20 సంవత్సరాలు తన కష్టం ఎలాగ 20 ఇయర్స్ 20 సంవత్సరాలు ఏ విధంగా కష్టపడ్డాడంటే, పగలు ఎండకు రాత్రి మంచుకు క్షీణించిపోయాడంట. అంతలా కష్టపడ్డాడు. దేవుని కార్యము జరగాలి నా జీవితంలో, నేను కావాలనుకున్నది పొందుకోవాలి అని అనుకున్నాడు. 20 ఇయర్స్ కష్టపడ్డాడు, 20 సంవత్సరాలు కష్టపడ్డాడు. ఎలా కష్టపడ్డాడంటే, పగలు ఎండ, రాత్రి మంచు. అంటే తను పగలు రాత్రి కూడా కష్టపడ్డాడండి. డే అండ్ నైట్ కష్టపడ్డాడు. హల్లెలూయా, డే అండ్ నైట్ కష్టపడ్డాడు. 41వ వచనంలో, ఇది వరకు నీ ఇంటిలో 20 ఏండ్లు ఉంటిని, నీ 2 కుమార్తెల నిమిత్తం 14 సంవత్సరాలు, నీ మంద నిమిత్తము 6 సంవత్సరాలు నేను కొలువు చేశాను అని అంటున్నారు. హల్లెలూయా. 14 సంవత్సరాలు నీ 2 కుమార్తెల కొరకు, 6 సంవత్సరాలు నీ మందల కొరకు నేను బానిసత్వ బ్రతుకులో ఉన్నాను, కొలువు చేశాను అని మాట్లాడుతూ ఉన్నాడు. దేవుని బిడ్డలారా, ఆలోచించండి, ఎంతగా కష్టపడ్డాడో యాకోబు, ఎంతగా నలిగిపోయాడో. పగలో రాత్రి అని తేడా లేకుండా తను కష్టపడడం వలనే తను జీవితంలో యాకోబు కాదు, తన పేరు ఇజ్రాయేలుగా మార్చబడింది. 20 సంవత్సరాలు ఒక ఎత్తు అయితే, దేవునితో రాత్రంతా పెనుగులాడాడు. తన తొడకాలు నరం తెగిపోయినప్పటికీ కూడా దేవుని బిడ్డలారా, దేవునితో పెనుగులాడి దేవునితో, ఒరే నువ్వు చాలా మొండోడురా యాకోబు, నువ్వు దేవునితో మనుషులతో పోరాడి గెలిచిన వాడివి, నువ్వు చాలా మొండోడివి. నీ కాలు నరం తెగిపోయినా, నీ లైఫ్లో పగలో రాత్రి లేకుండా ఎన్ని కష్టాలు పడినా నువ్వు మాత్రం నన్ను విడిచిపెట్టలేదు. అందుకే నీ పేరు యాకోబు కాదు, ఇజ్రాయేలుగా మార్చేస్తున్నాను అని ప్రభు వాగ్దానం చేసి యాకోబుకి ఏమి ఇచ్చాడు తెలుసా? ఆశీర్వాదం ఇచ్చాడు. ఈ రాత్రి దేవుడు నీకు ఇస్తున్నాడు. కష్టపడాలి, పేషెన్స్ కలిగి ఉండాలి, ఓర్పు కలిగి ఉండాలి. అంతా అయిపోయింది అనుకుంటున్నావు కదా నీ జీవితం, ఇక ఏమీ లేదు నా చేతుల్లో, నేను ఎంటీ హ్యాండ్స్తో ఉన్నాను అనుకుంటున్నావు కదా. అయ్యో నా పిల్లలు, అయ్యో నా భర్త, నా భార్య, నా తల్లి, నా తండ్రి, నా జీవితం ఎలాగ అయిపోయింది, అందరూ కూడా నన్ను విడిచిపెట్టేశారు, ఒంటరి నిరాశ నిస్పృహలో ఉన్నాను నేను, ఈరోజు గడిస్తే చాలా గ్రేట్ అని నీ ఇష్టం వచ్చిన ఆలోచనలతో నలిగిపోతూ బందీఖానాలో బందీపోటులాగా, ఏమండి, బందీఖానాలో బందీ అయిపోయి జీవితాన్ని నిష్టం వచ్చినట్టుగా నువ్వు మలుచుకుంటూ ఉన్నావు. కానీ ప్రభు యొక్క వాక్యం సెలవిస్తుంది, యాకోబును దేవుడు ఆశీర్వదించాడంట.
దేనికి ఆశీర్వదించాడంటే యాకోబును ఆశీర్వదించడానికి 20 సంవత్సరాలు పట్టింది. 20 సంవత్సరాలు పట్టిందండి. రెప్పపాటు కాలంలో దేవుడు కార్యం చేయలేడా? చేస్తాడు. రెప్పపాటు కాలంలో దేవుడు కార్యం చేయలేని దేవుడా? ఎర్ర సముద్రాన్ని రెప్పపాటు కాలంలో కార్యం చేయలేదా? దాన్ని విడగొట్టలేదా? 2 భాగాలుగా చేయలేదా? కొన్నిసార్లు సమయం పడుతుంది. కొన్నిసార్లు రెప్పపాటు కాలంలో అంటే ఫ్రాక్షన్ ఆఫ్ సెకండ్స్లో, మినిట్స్లో, హవర్స్లో, డేస్లో కార్యం చేస్తాడు. కొన్నిసార్లు బాగా టైం పెడతాడు, నలుపుతాడు గట్టిగా. అంటే నువ్వు ఎంతగా నలిగితే అంత బ్లెస్సింగ్ అని అర్థం. యాకోబు 20 సంవత్సరాలు నలిగాడు, అంత బ్లెస్సింగ్ పొందుకున్నాడు. ఆమేన్, హల్లెలూయా. అంత బ్లెస్సింగ్ పొందుకున్నాడు. దేవుని బిడ్డలారా, నీవు కూడా దేవుని సన్నిధిలో బ్లెస్సింగ్ పొందుకోవాలనుకుంటే, నేను దేవుడు అమ్మో నా చెయ్యి విడిచిపెట్టేసాడు అనుకుంటున్నావు, కానీ నో, విడిచిపెట్టట్లేదు. నీకు దేవుడు అన్ని నేర్పిస్తున్నాడు, పరీక్షల్లో పెట్టాడు. ఆ పరీక్షల్లో గనక నువ్వు పాస్ అయితే, ఆ పరీక్షల్లో గనక నువ్వు నెగ్గితే దేవుడు నిన్ను ఆశీర్వదిస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. అందుకే ఆపత్కాలంలో దేవుని వైపు చూడాలి తప్ప మనుషుల వైపు చూడకూడదు. ఈ 40 రోజుల ఉపవాస ప్రార్థనలు దేనికంటే, దేవుని కొరకు చూస్తూ దేవుని శక్తిని పొందడానికి, దేవుని అభిషేకాన్ని పొందాలి, దేవుని మహిమను పొందాలి, దేవుని కృపను పొందాలి, దేవుని స్వరాన్ని వినాలి. దేవుడు నా జీవితంలో కార్యం చేయాలి. నాతో పాటు నా సంఘానికి, నన్ను వెంబడిస్తున్న వారికి, లైవ్ చూస్తున్న వారికి ఖచ్చితంగా దేవుడు కార్యాలు చేయాలనే ఈ ఉపవాస ప్రార్థనలు నేను చేస్తూ ఉన్నాను. హల్లెలూయా, హల్లెలూయా. ఖచ్చితంగా దేవుని కార్యము జరగాలంటే ఓపిక కావాలి, ఓర్పు కావాలి. ఈ ఓర్పు అనేది దేవుని సేవకులకు, దేవుని విశ్వాసులకు, క్రైస్తవ బిడ్డలకు దేవుడిచ్చిన ఒక గొప్ప కృప. హల్లెలూయా, గొప్ప కృప. అది మనం రిసీవ్ చేసుకోవాలి. హల్లెలూయా. ఈరోజు దైవజనుడిగా నేను దేవుడు నాకు నేర్పించిన మాట మీకు చెప్పేది ఏంటంటే, యాకోబును దీవించడానికి దేవుడు 20 సంవత్సరాలు పట్టింది. అంతవరకు కూడా యాకోబు ఓర్పుతో ఉన్నాడు తప్ప ఎక్కడ కూడా ఓర్పు తప్పిపోయి ఎక్కడ కూడా బిహేవ్ చేసినట్టుగా లేదు. ఏమంటే ఎక్కడ కూడా తను హై టెంపర్తో, షార్ట్ టెంపర్తో ఉన్నట్టుగా ఎక్కడ కూడా చూపించట్లేదండి. దేవుడు చాలా ఓర్పుతో, సహనముతో దేవుని మిరాకిల్ పొందుకునే వరకు కూడా వెయిటింగ్ పీరియడ్లో ఉన్నాడు. రెండో, అంత మాత్రమే కాదు, తన కాలు నరం తెగిపోయినప్పుడు కూడా దేవుని వైపే చూచాడు, దేవునితోనే పెనుగులాడాడు. అసలు కాలు నరం, ఆ నరం తెగిపోయినట్టుగా తెలుస్తుంది బాధ, ఆ ఎముక ఎరిగిపోయినట్టుగా తెలుస్తుంది బాధ. అసలు ఆ సమయంలో రాత్రంతా దేవునితో పెనుగులాడటం, అసలు అది ఆ ఊహ కూడా ఆలోచించుకోలేము. ఆ సంఘటన అసలు ఇమాజినేషన్లో కూడా అది ఆలోచించుకోలేము. అంత గొప్ప కార్యం అది. అసలు ఏ విధంగా దేవునితో పెనుగులాడుంటాడు ఆలోచించండి దేవుని బిడ్డలారా. ప్రభు నీతో చెబుతున్న మాట, నీ జీవితం అంతా కూడా దేవుని సన్నిధిలో దేవునితో పెనుగులాడాలండి. దేవుని కార్యాలు జరగాలంటే దేవునితో పెనుగులాడాలి. మనం దేవునితో పెనుగులాడకుండా నీ ఇష్టం వచ్చినట్టుగా నా దేవుడు కార్యాలు చేయాలంటే దేవుడు చేయలేడు. దేవునితో పెనుగులాడాలి. ఒక స్టూడెంట్ చదవకుండా ఎగ్జామ్స్ రాయగలుగుతాడా? రాస్తాడు. ఏం రాస్తాడు? హల్లెలూయా. ఒక స్టూడెంట్ చదివి ఎగ్జామ్స్ రాస్తే వాడు పాస్ అవుతాడు, టాపర్గా నిలబడగలుగుతాడు. వాడు ఎంత చదవగలిగితే అంత టాపర్ మార్క్స్ వస్తాయి. దేవుని సన్నిధిలో ఉన్న మన బిబ్లికల్ స్టూడెంట్స్ మిరకల్ కోసమో, దేవుని యొక్క వాయిస్ కోసమో, దేవుని యొక్క రెవల్యూషన్ కోసమో, దేవుని యొక్క ప్రత్యక్షత అనగా దేవుని యొక్క వాగ్దానం కోసం మనం వెయిటింగ్ చేస్తున్న స్టూడెంట్స్ మనం కూడా దేవుని వాక్యాన్ని చదవాలి, ప్రార్థనలో ఉండాలి. దేవుడు పెట్టిన ప్రతి పరీక్షలో మనం రాస్తూ పాస్ అవ్వాలి, టాపర్ మార్క్స్ ఉండాలి. దేవుడు మెచ్చుకోవాలి. మనుషులు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కాదు, దేవుడు మెచ్చుకున్నవాడు యోగ్యుడు కదా. నిన్ను దేవుడు మెచ్చుకోవాలి. మనుషులు మెచ్చుకుంటే ఏమొస్తుంది? ఏమి రాదు. కాబట్టి దేవుని బిడ్డలారా, ఈ రాత్రి దేవుని యొక్క వాక్యము నీతో నాతో మాట్లాడింది. ఆపత్కాలంలో ఉన్నావా? నీ పరిస్థితి అయిపోయింది అని ఫీల్ అవుతూ ఉన్నావా?
నీ పరిస్థితికి ఇంతే అని అనుకుంటున్నావా? ఇక అయిపోయింది, నా జీవితం అయిపోయింది, చాలా ప్రయత్నాలు చేశాను, ఎక్కడ కూడా సొల్యూషన్ దొరకలేదు, చాలా ప్రయత్నాలు చేశాను, ప్రభువులోనే ఉంటున్నాను, ప్రభుతోనే ఉన్నాను, ప్రార్థన చేస్తున్నాను, అయినా కానీ ఎందుకో కార్యాలు జరగట్లేదు. ఇక ఇంతేనా నా బ్రతుకు? నా ఫ్యామిలీ ఎలా? నా ఫ్యామిలీ పోషణ ఎలా? నా పరిచర్య ఏంటి? నా ఉద్యోగం ఏంటి? నా వ్యాపారం ఏంటి? నేను ప్రయత్నిస్తున్న ప్రయత్నాలు ఏమిటి? నా వ్యవసాయం ఏంటి? నువ్వు చేస్తున్న ఏ పనిలో ఉన్నావో, ఏ డిపార్ట్మెంట్లో ఉన్నావో, నువ్వు పోలీస్ డిపార్ట్మెంట్ కావచ్చు, ఆర్మీ కావచ్చు, డాక్టర్ కావచ్చు, మంచి ప్రొఫెసర్ కావచ్చు, మాస్టర్ టీచర్ కావచ్చు, పాస్టర్ కావచ్చు, ఏమండి నువ్వు బిజినెస్ మ్యాన్ కావచ్చు, నువ్వు ఏ దేశంలో ఉన్నావో, ఏ రాష్ట్రంలో ఉన్నావో, ఏ ప్రాంతంలో ఉన్నావో, నువ్వు ఒక ఎడ్యుకేటెడ్ పర్సన్ కావచ్చు, ఒక ట్రైనింగ్ పీరియడ్లో జాబ్ కొరకు వెయిట్ చేస్తున్న బిడ్డవు కావచ్చు, ఎయిర్పోర్ట్లో జాబ్ చేస్తున్నావో, మరి ఎక్కడ ఏ విధంగా నువ్వు ఉంటూ ఈ మాటలు వింటున్నావో తెలియదు, కానీ ప్రభు అయితే నీతో మాట్లాడుతున్నాడు. 20 years కష్టపడ్డాడు యాకోబు, 20 years పేషెన్స్తో ఉన్నాడు, ఓర్పుతో ఉన్నాడు, సహనంతో ఉన్నాడు, దేవుని కొరకు ఎదురు చూచాడు, దేవుని కార్యం కొరకు ఎదురు చూచాడు. ఎక్కడ కూడా హై టెంపర్, షార్ట్ టెంపర్ ఎక్కడ కూడా తీసుకురాలేదు. దేవుని కొరకే బ్రతికాడు. దేవుని కొరకు బ్రతికిన వాడికి దేవుడు ఖచ్చితంగా తోడుంటాడు. దేవుడు తోడుగానే ఉంటాడు. దేవుడు మనుషుడు కాడు. ఆయనకి అంతము లేదు, ఆది లేదు, అంతము లేదు. దేవుడు అంటే హల్లెలూయా. ఆది లేదు, అంతము లేదు. ఆ పరలోక రాజ్యములో కోటి సూర్యకాంతి మహిమ తేజస్సులు నివసిస్తున్న దేవుడు ఎందుకు పనికిరాని నీకు నాకు కార్యాలు చేయడానికి మన దగ్గరకు 2000 సంవత్సరాల క్రితము ఆయన క్రీస్తు బలియాగమైపోయి కలవరి శిలువలో రక్తం కార్చి నీ కొరకు, నా కొరకు, మన కొరకు, మనందరి కొరకు, ప్రపంచంలో ఉన్న ప్రతి ఒక్కరి కొరకు కూడా ఆయన ప్రాణం పెట్టాడండి. కారణం ఏంటి తెలుసా? కార్యాలు జరగాల. ఈరోజు నువ్వు సవాల్ చేయాలి సాతానుతో. సాతానా, నన్ను, నా జీవితాన్ని డిస్టర్బ్ చేస్తూ ఇక నా జీవితం అయిపోయింది అని అనిపించేలా చేస్తున్న ఓ సాతానా, ఈరోజు నేను గద్దిస్తున్నాను. ఈరోజు నేను వెళ్ళిపోమని ఆజ్ఞాపిస్తున్నాను. ఈరోజు సవాల్ చేస్తున్నాను. నీ సామ్రాజ్యాలు యేసు నామములో బ్రేక్ అయిపోవును గాక అని ప్రభు సన్నిధిలో ప్రభు నామం పట్టుకొని ధ్వజమెత్తి నేను ప్రార్థన చేస్తానని చెప్పి సాతానుతో గనక నువ్వు సవాల్ చేయగలిగితే, ప్రార్థన చేయగలిగితే దేవుడు నేను ఆశీర్వదిస్తాడు. ఎస్, అపవాదికి భయపడుతున్నావు. ఎందుకు భయపడుతున్నాను? నీకు చేతులు లేవా? చదువు లేదా? నోరు లేదా? కాళ్ళు చేతులు లేవా? కాళ్ళు చేతులు లేని ఒక మొండమే నిక్ వుజిస్సిక్ అనే వ్యక్తే ప్రపంచాన్ని ఏలుతున్నాడు ఈరోజు. ఎందుకు అనుకుంటున్నావు అయిపోయిందని? నీ జీవితం అయిపోయిందని ఎందుకు అనుకుంటున్నావు? నువ్వు అవ్వలేదు. 0 లెవెల్కి వచ్చేసావా? డౌన్ అయిపోయిందని పరిస్థితి. ఫైనాన్షియల్గా అన్ని విషయాల్లో కూడా డౌన్ అయిపోయావా? మరలా తిరిగి ప్రారంభించు. ఎక్కడ పడిపోయావు అక్కడే తిరిగి ప్రారంభించు. ముందు నీ ఆత్మీయ జీవితాన్ని కట్టుకో. ముందు ప్రభు వాక్యాన్ని పట్టుకో. ముందు ప్రభు వాగ్దానాన్ని నమ్మో. ముందు ప్రభు సన్నిధిలో అభిషేకం పొందుకో. మొదలుపెట్టు. మరలా స్టార్ట్ చేయి. అపవాదిగాడు నిన్ను మొత్తం డిస్టర్బ్ చేసేస్తున్నాడు. వాడు అపవాదిగాడు చేసిన పనులు ఇవన్నీ కూడా అపవాదిగాడే మొత్తం వీటన్నిటికీ కారణం వాడే. వాడిని తొక్కు. వాడి సామ్రాజ్యాలను బ్రేక్ చేయాలి నువ్వు. దేవుని బిడ్డ, యవనస్తుడా, యవన చెల్లి, ఈరోజు యవన కాలంలో ఉన్నా నువ్వు చాలా బలవంతురాలివి. నువ్వు దేవుని అభిషేకం పొందుకొని దేవుని పని చేయగలిగితే నువ్వు ఏది అడుగుతావో అది దేవుడు చేస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎస్, అయిపోయిందా? నీ పరిస్థితి అయిపోయిందా? రా, దేవుని సన్నిధికి రా. హన్నా తన పరిస్థితి అయిపోయిందని అందరు కామెంట్ చేస్తున్నారు. అంత అయిపోయింది అనుకుంది, కానీ దేవుని పాదాల దగ్గరికి ఫైనల్గా ఒకసారి దేవుని పాదాల దగ్గరికి వెళ్దామని వచ్చింది. దేవుని పాదాలు పట్టుకుంది. దేవుని బలిపీఠం దగ్గర ఏమండి దుఃఖ క్రాంతురాలై అని ఉంటుంది. అక్కడ చింతిస్తూ కన్నీరు కారుస్తూ ప్రార్థన చేస్తూ ఉందండి. అది చూచాడు దేవుడు. రా,
నువ్వు ఎక్కడ ఓడిపోయావో, ఎక్కడ పడిపోయావో, ఎక్కడ జీరో అయిపోయావో, ఎక్కడ డౌన్ అయిపోయావో, ఎక్కడ ఎవరెవరి ముందు నువ్వు అవమానించబడుతున్నావో, ఎవరెవరి ముందు నువ్వు నిందల పాలైపోయావో, అక్కడే దేవుడు నీకు ఘనతనిస్తాడు. హల్లెలూయా. ఖచ్చితంగా ఘనతనిస్తాడు. ఓపిక కావాలి, ఓర్పు కావాలి. యాకోబు దేవుని నామం యాకోబునే కాదు, నిన్ను, నన్ను, మనలను ఖచ్చితంగా ఆశీర్వదిస్తుంది. యాకోబు దేవుని వాగ్దానాన్ని స్వతంత్రించుకున్నప్పుడు మనము దేవుని నామాన్ని దేవుని యొక్క వాగ్దానాన్ని ఎందుకు స్వతంత్రించుకోలేము? ఖచ్చితంగా స్వతంత్రించుకోగలుగుతాము. కాబట్టి దేవుని బిడ్డలారా, దేవుని యొక్క కృప నీ మీద, నా మీద, మన మీద రిలీజ్ అగును గాక. ఈరోజు దేవుని యొక్క సామ్రాజ్యం అనగా దేవుని సేన ఆ వెంటనే నెక్స్ట్ అధ్యాయంలో ఉంటుంది. దేవుని సేన యాకోబు దగ్గర దిగాయంట. 2 సేనాలు దిగాయంట. ఒక మనుషుడి దగ్గరికి 2 సేనాలు ఎలా దిగాయి? సేన, పరలోక సేన, దేవదూతలు. హల్లెలూయా. గుంపులుగా దిగిపోయాయంట. యాకోబు డైరెక్ట్గా చూస్తున్నాడు. ఎంత ఆశీర్వాదం పొందుకున్నాడు, ఎంత స్పిరిచువల్ బ్లెస్సింగ్ పొందుకున్నాడు. నువ్వు యాకోబులా నువ్వెందుకు ఉండకూడదు? యాకోబులా నువ్వెందుకు కష్టపడకూడదు? యాకోబులా నువ్వెందుకు ఓర్పు సహనంతో ఉండకూడదు? యాకోబులాగా నీ జీవితాన్ని ఎందుకు దేవునికి అప్పగించుకోకూడదు? యాకోబుని ఇశ్రాయేలుగా మార్చిన దేవుడు నేను మార్చలేడా, చేయలేడా? ఆయన డమ్మీ దేవుడా, పనికిరానివాడా, పనికి మాలినవాడా, చేయలేనివాడా? ఆలోచించు ఒకసారి. హల్లెలూయా. కార్యాలు చేసే దేవుడు ఆయన, అద్భుతాలు చేసే దేవుడు ఆయన. దేవుడు ఇది మొదలుకొని అంత అయిపోయింది అని అనుకుంటున్న నీ జీవితంలో ఎవరు లేరు. నేను ఒంటరిని, ఇక నాకు ఎవరో లేరు, శూన్యమైపోయింది, బ్రతుకు ఎడారైపోయింది అని అనుకుంటున్న నీకు దేవుడు ఖచ్చితంగా ఈ రాత్రి చెబుతున్నాడు. దేవుని బిడ్డలారా, లైవ్లోకి వచ్చిన వారులారా, ఈ వీడియో చూస్తున్న వారులారా, పరిశుద్ధాత్మ దేవుడు నీకు కూడా దేవుడు ద్వారాలు ఓపెన్ చేయబోతూ ఉన్నాడు. ఆర్థిక ద్వారాలు ఓపెన్ చేయబోతున్నాడు. పరిశుద్ధాత్మ ద్వారాలు దేవుడు కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. అన్ని విధాలుగా కూడా దేవుడు నీ కొమ్మును పైకెత్తబోతూ ఉన్నాడు. నువ్వు ఏది అడుగుతున్నావో దేవుడు అది కార్యం జరిగించబోతూ ఉన్నాడు. నువ్వు ఏ విషయంలో, నీ పిల్లల విషయంలో అడుగుతున్నావా, దేవుడు అది చేయబోతున్నాడు. దేవుడు ఏ కార్యాన్ని ఎలా ఏ రకంగా చేయాలో ఆ రకంగా దేవుడు చేయబోతున్నాడు. నువ్వు ప్రభు సన్నిధిలో యాకోబుల బ్రతుకు, యాకోబులా జీవించి మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. మీ అందరి కోసం నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవుని కృప మిమ్ములను, మీ కుటుంబాలను దేవుడు తాకును గాక. మీ జీవితాలలో దేవుడు అద్భుతాలు జరిగించును గాక. ప్రైజ్ ది లార్డ్. ఆమేన్. గ్లోరీ. పరిశుద్ధాత్మ కార్యాలు ఈ రాత్రి జరుగుతూ ఉన్నాయి. ఏ శత్రువు అయితే నిన్ను, నీ కుటుంబాన్ని డిస్టర్బ్ చేస్తుందో, ఏ శత్రువు అయితే నేను బానిసత్వంలోకి లాగిందో, ఆ శత్రువుని బ్రేక్ చేసే అధికారం ఈ రాత్రి దేవుడు నీకు ఇచ్చును గాక. ఆ అభిషేకం పొందుకుందువు గాక. దేవుని మహిమని మీద రిలీజ్ అగును గాక. దేవుని కృపని మీద రిలీజ్ అగును గాక. అంతా అయిపోయింది, ఇక నా జీవితం శూన్యం, ఇక నేను జీరో, అన్ని విధాలుగా జీరో. నా చుట్టాల మధ్యలో, నా బంధువుల మధ్యలో, నా స్నేహితుల మధ్యలో, నేను చేస్తున్న ఆఫీసులో, నేను చేస్తున్న వ్యాపారంలో, పరిచర్యలు అన్ని రకాలుగా జీరో అనుకుంటున్నా. నీతో దేవుడు మాట్లాడుతున్నాడు. యాకోబు దేవుని నామం నిన్ను ఉద్ధరించును గాక. ఈ ఆపదలలో, ఈ ఆపత్కాల సమయంలో దేవుడు నీకు కావలసిన సమాధాన ఉత్తరం దేవుడు నీకు ఇచ్చును గాక. ఓ రిబాల షకతురబరబరబ. థ్యాంక్ యూ లార్డ్. Thank you, Lord. Thank you, Jesus. ఆమేన్. మీ ప్రార్థన అవసరతలు పంపించండి. దేవుడు కార్యాలు జరిగించబోతూ ఉన్నాడు. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ లార్డ్. ఆమేన్. ఆమేన్. Spirit of God.
థ్యాంక్ యూ జీసస్, థ్యాంక్ యూ లార్డ్. నీ పరిచర్యను ముట్టించుటేనా నియమమాయనే, నీ పరిచర్యను ముట్టించుటేనా నియమమాయనే. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ లార్డ్. ఆయన పరిచర్యను ముట్టించాడు. అటువంటి కృపను పొందుకుందువుగాక. దేవుని పిలుపు కోసం, దేవుని సేవ కోసం ఎదురు చూస్తున్నారేమో. దేవుడు నీకు సేవా ద్వారాలు, పరిచర్య ద్వారాలు దేవుడు ఓపెన్ చేయను కాక. అభిషేకాన్ని పొందుకుందువుగాక. ఓ రీలా శక రమల హెందురమ శక తురియాల రియాల రోకొందురమ లియాల బషమ తుర హంతరమ శకెందరియాల రోకొందురమ. Spirit of God, thank you Lord, thank you Jesus. Yes, brother Elisha God, I'm praying for you in Jesus mighty name. యేసు నామములో దేవుడు నీకు కార్యం జరిగించును గాక. యేసు నామములో. yes, యాకోబుకు దేవుడు ఎలాగైతే కార్యం జరిగించాడో, యాకోబు దేవుని నామము యాకోబుని ఎలాగైతే ఉద్ధరించిందో, ఆపత్కాలంలో దేవుని సహాయం యాకోబుకి ఎలాగైతే వచ్చిందో, దేవుడు అటువంటి కృప నీకు ఇచ్చును గాక. దేవుని మహిమ నీ మీద దిగును గాక. లైవ్ లోకి వస్తున్న వారందరికీ అద్భుతాలు జరుగును గాక. ఓ మైటీ గాడ్, నీ మైటీ మిరకల్ జరుగును గాక. అద్భుతాలు జరుగును గాక. సూచక క్రియలు జరుగును గాక. సూపర్ న్యాచురల్ వండర్ జరుగును గాక. సాతాను సామ్రాజ్యాలు బ్రేక్ అయిపోను గాక. నా జీవితం అంతా శూన్యం అనుకుంటున్న నీ జీవితంలో దేవుడు నిలబడును గాక. నీ ప్రయత్నాలన్నీ కూడా శూన్యమైపోతున్నాయి కదా. ప్రయత్నిస్తున్నావు కానీ ఫలితం లేదు. కానీ దేవుడు అద్భుతం జరిగించబోతున్నాడు. నువ్వు నమ్ము. నమ్ముటని వలనైతే నమ్మువానికి సమస్తం సాధ్యమ దేవుని యొక్క వాక్యం సెలవిస్తుంది. ఈ రాత్రి దేవుని కార్యం నీ జీవితంలో జరుగును గాక. హోలీ స్పిరిట్ గాడ్, ఒక మైటీ మూవింగ్, ఒక మైటీ అనాయింటింగ్ మూవింగ్ జరుగును గాక. హోలీ స్పిరిట్ ఓ స్పిరిట్ ఆఫ్ గాడ్, ఒక బలమైన అభిషేకం ని తాకుతుంది. ఒక బలమైన తాకిడిని తాకుతుంది. ఒక వైబ్రేటింగ్ అనాయింటింగ్ ని టచ్ అయిన గాక. ఈ రాత్రి నీ మీద ఉన్న ప్రతి కర్సెస్, ప్రతి బంధకాలు, ప్రతి కట్లో యేసు నామములో తెగిపోవును గాక. యేసు నామములో తెగిపోవును గాక. యేసు నామములో తెగిపోవును గాక. జీసస్. హల్లెలూయా. ఉద్యోగాల కోసం వెయిట్ చేస్తున్న బిడ్డలందరికీ కూడా యేసు క్రీస్తు నామములో ఉద్యోగాలు, యేసు నామములో దేవుని చిత్తానుసారంగా వచ్చును గాక. యేసు నామములో వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ కూడా దేవుని కృపలో, దేవుని చిత్తంలో ఉన్న వారితో వివాహాలు జరుగును గాక. లార్డ్, వ్యాపారాలు చేస్తున్న బిడ్డలందరికీ కూడా అద్భుతమైన క్రమముగా అభివృద్ధి జరుగును గాక. నూతన డోర్స్ ఓపెన్ అగును గాక. ఒక KFC, ఒక కోల్గేట్ వారి జీవితంలో దేవుడు ఎలాగైతే కార్యాలు జరిగించాడో అదే రీతిగా దేవుడు కార్యాలు జరిగించును గాక. థ్యాంక్ యూ లార్డ్. దేవుని వాక్యము ప్రతి ఒక్కరిని కూడా నిలబెట్టి వాక్యము ద్వారానే దేవుడి కార్యాలు జరిగించును గాక. చూడండి దేవుని బిడ్డలారా, మన అద్భుతాల కోసం పరిగెత్తడం కంటే దేవుని కోసం, దేవుని వాక్యం కోసం పరిగెత్తితే దేవుడు ఆశీర్వదిస్తాడు. దేవుడు అద్భుతాలు చేస్తాడు. ఒక రివైవల్ మన జీవితంలో రావాలంటే వాక్యం నీలో ఉండాలి. ఒక ఉజ్జీవం రావాలంటే వాక్యం నీలోనికి రావాలి. ఒక రివైవల్ ఈ ఎండ్ టైమ్ రివైవల్ నీలోనికి రావాలి. ఒక జాషువా జనరేషన్ నీ ద్వారా రైస్ అవ్వాలి అనంటే వాక్యం నీలో ఫలించాలి. వాక్యం నీలో ఫలింపులోనికి రావాలి. స్పిరిట్ ఆఫ్ గాడ్. ఇంకా లైవ్ లోకి వస్తున్న వారు, ఫేస్బుక్ లో, యూట్యూబ్ లో వస్తున్న వారందరికీ కూడా దేవుని కార్యాలు జరుగును గాక. దేవుని అద్భుతాలు జరుగును గాక. యాకోబు ఎలాగైతే 20 years 20 సంవత్సరాలు ఎలాగైతే దేవుని అద్భుతం జరిగే వరకు కూడా ఓర్పుతో, సహనంతో ఎదురు చూచాడు.
నువ్వు కూడా దేవుడు కార్యం చేయబోతున్నాడు కనుక ఈ సమయాన్ని వృధా చేయొద్దు. వద్దు, దేవుని మీద నిందలు వేయొద్దు. దేవుని మీద నిందలు వేయ. నీ మిస్టేక్స్ ఏంటో సరి చేసుకో. నీ బంధకాలన్నీ కూడా యేసు నామములో దేవుడు తెంపును గాక. నీ దుఃఖ దినములు దేవుడు సమాప్తం చేయును గాక. థ్యాంక్ యూ లార్డ్, స్పిరిట్ ఆఫ్ గాడ్. లార్డ్ 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 దేవుని కార్యం. హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. లైవ్ లోకి వస్తున్న వారందరికీ ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. మీ పంపండి, మీ యొక్క ప్రార్థన అవసరాలు పంపించండి. హల్లెలూయా. థ్యాంక్ యూ లార్డ్, థ్యాంక్ యూ జీసస్. షూర్ ఖచ్చితంగా ప్రార్థన చేస్తాను. లత, యేసు నామములో మీ కుటుంబంలో దేవుడు కార్యం జరిగించును గాక. సునీత, యేసు నామములో ఉన్న బంధకాలు, బలహీనతలు, అనారోగ్యాలు పోవును గాక. జీసస్ మైట్ ఫైర్ టచ్ హోలీ స్పిరిట్. ప్రార్థన చేస్తాను. దేవుడి రాత్రి నిన్ను తాకును గాక. లార్డ్ రబా షాకాత రమా సెరెండర్ యాల రియాల రోపో షామర రియాల రికాల రబా షందార మారికే అలరకే రిలా షాకాతు రమా షంతాల రియాల. ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, మహోన్నతుడానికి వందనాలు, స్తోత్రాలు. ఏ బిడ్డలు ఏ అవసరతలు ఉన్నారో అవసరతలన్నీ తీర్చండి. ఉద్యోగం కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ కూడా ఉద్యోగాలు వచ్చును కాక. వివాహాల కోసం ఎదురు చూస్తున్న బిడ్డలందరికీ కూడా వివాహాలు నీ నామంలో జరుగును కాక. యేసు నామములో పరిచర్య విషయంలో దేవుడు ఒక గొప్ప ద్వారాలు ఓపెన్ చేయును గాక. పరిశుద్ధ ఆత్మ తండ్రి, అనారోగ్యాలతో ఎవరైతే ఉన్నారో అరికాలు మొదలుకొని నెడింత వరకు కూడా కాళ్లలో, కీళ్లలో, నరాలు, ఎముకల, గొంతుల, ఛాతుల, కడుపుల, నడుముల, తలలు, కిడ్నీలు, ఊపిరితిత్తులు, గుండెలో, రక్తంలో ఉన్న ప్రతి బలహీనత అంతా కూడా పోవును గాక. ఇన్ జీసస్ మైటీ నేమ్. నార్మల్ రిపోర్ట్స్ వచ్చును గాక. దేవుని వాక్యము అనేక మంది జీవితాల్లో ఒక ఉజ్జీవం రప్పించును గాక. దేవుని వాక్యమే స్వస్థత, దేవుని వాక్యమే అద్భుతం, దేవుని వాక్యమే పరలోకం. యేసు నామములో ఇచ్చును గాక. దేవుని వాక్యములో, నీ వాక్యం నుంచి పరిశుద్ధ ఆత్మ తండ్రి నీ బిడ్డలకు నీ అద్భుతాలు జరుగును గాక. కృప చూపించి అద్భుతం చేయమని. లైవ్ ఎంతమంది చూచారో వారందరి జీవితాలు అద్భుతాలు చేయమని యేసు క్రీస్తు నామములో ప్రార్థించుచున్నాము తండ్రి. ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, కుమారుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసం, సమాధానము ఇప్పుడు ఎప్పుడు ఎల్లప్పుడు సదాకాలము తోడై నడిపించును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్. ఎస్, దేవుని బిడ్డలారా, దేవుడు మీ జీవితాలు అద్భుతాలు చేస్తాడని నేను నమ్ముతూ ఉన్నాను. దేవుని యొక్క కార్యాలు మీ జీవితంలో జరిగాయని నమ్ముతూ ఉన్నాను. ప్రతిరోజు దేవుని యొక్క లైవ్ వస్తూ ఉంటుంది. మీ ప్రార్థన వసతులు పంపించండి. ఉజ్జీవగ్ని రాజేష్ అనే ఐడికి, ఫేస్బుక్, యూట్యూబ్ ఐడికి మీరు కనెక్ట్ అవ్వండి. సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లైవ్ షేర్ చేయండి. అట్ ద సేమ్ టైం ప్రతిరోజు కూడా మీ ప్రార్థన అవసరాలు పంపించండి. ప్రతిరోజు లైవ్లోకి రండి. 40 రోజులు ఉజ్జీవ ఉపవాస ప్రార్థనలు జరుగుతూ ఉన్నాయి. మీరు పంపించే ప్రతి ప్రార్థన అవసరం కొరకు మేమందరం కూడా ప్రార్థన చేస్తాము. దేవుడు మిమ్మలను, మీ కుటుంబాలను నిశ్చయముగా దీవించి ఆశీర్వదించి మిమ్మలను పరలోక దేవులతో నింపును గాక. దేవుని ఆశీర్వాదాలు మీ మీదకి వచ్చును గాక. ఆమేన్ ఆమేన్ ఆమేన్.